అందరికీ ఉపాధి పనులు కల్పించాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామంలో ఉపాధి పని అడిగిన ప్రతి ఉపాధి కూలీకి పనులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, గ్రామ కమిటీ అధ్యక్షులు పి సత్యరాజు, రైతు సంఘం నాయకులు జి దాసు డిమాండ్ చేశారు. గురువారం నాడు శివపురం గ్రామ సచివాలయం ముందు ఉపాధి కూలీలతో ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శివపురం గ్రామంలో కొంతమందికి మాత్రమే ఉపాధి పనులు కల్పిస్తున్నారని, ఎస్సీలు కొంతమంది మైనార్టీలకు గత నెల రోజులుగా ఉపాధి పనులు ఇవ్వడం లేదని, పనులు ఇవ్వమని అడిగితే పక్క గ్రామాల్లో బండరాళ్లపైన గుంతలు తీయాలని, చేయలేని పనులను పెడుతూ ఉపాధి కూలీలను పనులకు దూరం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎప్పటికైనా అధికారులు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు అడిగిన వెంటనే వారు చేయగలిగిన పనులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్వామినాథం, నాగమ్మ, భరత్, లింగస్వామి, వెంకటమ్మ, చంద్రశేఖర్, సత్యబాబు, ఏసేపు, కిరణ్, మరియమ్మ, యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ శాంక్షన్కి పంపించినారు, అది అప్రూవల్ అయ్యి రావాలి. ఇప్పుడు పెట్టినది సవరించినటువంటి ఎస్టిమేషన్స్ వల్ల పీడీ ఆఫీస్ పోయి పీడీ ఆఫీస్ నుంచి అప్రూవల్ చేస్తేనే వీళ్ళకి పని పెట్టడానికి కూడా ఇప్పుడు ఏమంటే పెట్టడానికి వీళ్ళ దగ్గర పనులు లేవు. అది ఉండే పరిస్థితి అదే ఉండేది. పోయినసారి వీళ్ళకి కూడా ఏం చేశారంటే వీళ్ళనేమో ఈడ తీసుకుని పోయి పెట్టినారు ఎస్సీలను, మిగతా వాళ్ళని తీసుకుని పోయి చెరువులో పెట్టినారు. చెరువు పాత చెరువు చూసినారు కదా మేడం, చెరువులో అందరూ ఇప్పుడు శివపల్లి సింగాజపల్లి కూడా అక్కడనే చెరువులో పనిచేస్తున్నారు. అక్కడ బాగానే ఉంటాయి కూలి. ఇక్కడ మరీ దారుణంగా ఉంది. రోడ్డు పైన పెట్టి బండల పైన చేయమంటే బండల పైన పెడితే ఎట్లా చేస్తారు? అందరికి పెట్టినారు, అందరికీ సింగరాజపల్లిలో పెట్టినారు, అందరికీ సింగరాజపల్లిలో పెట్టినారు. మిగతా వాళ్ళని ఏమంటే వీళ్ళని మాత్రం తీసుకుని పోయి రోడ్డు మీదే ఉంటుంది మేడం. మీరు చూసినారో లేదో కానీ సింగరాజపల్లి ఫస్ట్ ఎంట్రన్స్లోనే దాడితేనే పక్కన ఒక బండలు గుడికి ఆపోజిట్లో ఆల్రెడీ దాంట్లో 2-3 సార్లు వర్క్ చేసినారు. ఉన్నటువంటి మట్టెల్లా తీసేసినారు. కింద బండలు ఉండే దాంట్లో. ఇంకా ఆ బండలలో పోయి పని చేయమంటే ఏం పని చేస్తారు? వాళ్ళు ఎక్కడ కూలి పడుతుంది. మిగతా వాళ్ళని చెరువులోకి పంపించినారు, చెరువులో చేయించినారు పని. అది కూడా వాస్తవం, కరెక్ట్. బండల్లో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేసింది కూడా ఉంది. అది కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంది. సరే వాళ్ళకి అది ఒకటే కాదు, ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ పని ఆ పనులకే పోవాలా మీరంటే మాత్రం ఇది చేయలేరు మేడం. మీరు ఇచ్చిన కూడా దాన్ని ఏదైనా అడ్జస్ట్ చేసి వేరే తోటి ఏదైనా పనులు చూపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మేడం. అట్లా ట్యాంక్కి నీళ్ళు ఎక్కించే మార్గం చేసినారు మేడం. ఇది పంపించిన ఎండిఓ గారికి పంపండి. ఇంకోటి ఏ ఇప్పుడు రాసిన చూడు మేడం, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి సమస్య ఇప్పుడు పూర్తి నీళ్ళు లేవు మేడం. ఆ నీళ్ళు ఏమో సరిగా రాకుండా నీళ్ళు బోరింగ్ అయితే వేసినారు. బోరింగ్ సంవత్సరాలుగా మేడం చిన్నగా వస్తున్నాయి. అది కూడా దాదాపు అంటే 2002 ఆడ కూడా ఏమంటే ఆయన కూడా మాట్లాడండి. కూడా పైన చూస్తున్నాయి, మధ్యలో పోతున్నాయి అన్ని అనేటువంటిది. కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది మేడం. ఇప్పటి వరకు అక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంది మేడం. రోడ్డు సమస్య తెచ్చుకుంటారు. ఈ కాలనీకి మాత్రం ఇబ్బంది ఉంది మేడం. చర్చి దగ్గర మెయిన్ రోడ్ చూడండి మేడం.